ఫ్రెండ్స్ మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీరు చూస్తున్న వీడియో కింద రెడ్ కలర్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. అలాగే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది ఫ్రెండ్స్, దీన్ని కూడా యాక్టివేట్ అనేది చేసుకోండి. నేను ఏ వీడియో తెచ్చినా మీ యూట్యూబ్ నోటిఫికేషన్కి వెంటనే వస్తుంది ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు అఫీషియల్ టెక్ బ్రాండ్. సో ఫ్రెండ్స్, iTel అనేది నిన్న మన మొబైల్ అయితే లాంచ్ చేయడం జరిగింది. డివైస్ నేమ్ చూసుకున్నట్లయితే iTel vision1 అనమాట. దీంట్లో స్పెక్స్ మొత్తం చూద్దాం. ఈ మొబైల్ సంబంధించిన స్పెక్స్ మొత్తము. దీంట్లో డిస్ప్లే చూసుకున్నట్లయితే 6.09 ఇంచెస్ ఉంటుంది. హెచ్డీ ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే అయితే కాదు. దీనికి వాటర్ డ్రాప్ మ్యాచ్ అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ కెమెరాలు 2 కెమెరాస్ అనమాట. మెయిన్ కెమెరా 13 మెగాపిక్సెల్ ఉంటుంది. సెకండ్ కెమెరా 0.08 మెగాపిక్సెల్ ఉంటుంది, అంటే 1 మెగాపిక్సెల్ కూడా కాదు. అలాగే ఫ్రంట్ కెమెరా చూసుకున్నట్లయితే 5 మెగాపిక్సెల్ ఉంటుంది. దీంట్లో బ్యాటరీ బ్యాకప్ చూసుకున్నట్లయితే 4000 mAh అయితే యూజ్ చేశారు. దీంట్లో వాడిన ప్రాసెసర్ అయితే SE936A ప్రాసెసర్ అనుకుంటున్నాను, ఇనిసాక్ అనే ప్రాసెసర్. సో దీన్ని ఇంతకుముందుకు స్పెక్ట్రాన్ అన్నారు, ఇప్పుడు మాత్రం ఇనిసాక్ అంటున్నారు. SE963A ప్రాసెసర్ని అయితే దీంట్లో యూజ్ చేయడం అనేది జరిగింది. దీంట్లో ర్యామ్ చూసుకున్నట్లయితే 2 GB ఉంటుంది. స్టోరేజ్ చూసుకున్నట్లయితే 32 GB ఉంటుంది. ఎక్స్పెక్ట్ చేసుకోవాల్సింది అయితే 128 GB దాకా మీరు వాడచ్చు. దీనికి కెమెరా మ్యూజువల్ చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ యాపిల్ పిక్సెల్ మొబైల్స్ ఉంటాయి కదా, దానిలాగైతే ఇచ్చారు. సో మరి ఈ మొబైల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 5499 రూపీస్ పెట్టారు, అంటే 500 రూపీస్. ఎందుకు పెట్టారు నాకే అర్థం కాలేదు. సో ఇంకొక 500,000 వేసుకుంటే రెడ్మీ మొబైల్స్లో వస్తుంది. దీన్ని మన ఇండియాలో లాంచ్ చేశారు అంటే వీళ్ళు బడ్జెట్ని దృష్టిలో పెట్టుకుని అయితే తీసుకురాలేదు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎలా కొనాలంటే ఏదో నాకు ఆండ్రాయిడ్ మొబైల్ ఉండాలి, లిఫ్ట్ చేయడానికి, కాల్ కట్ చేయడానికి, ఏదో టైం పాటు సాంగ్స్ విన వాళ్ళకైతే ఈ మొబైల్ అయితే యూజ్ అవుతుంది. కానీ ఒక 500,000 పెట్టి వేరే మొబైల్ తీసుకున్నది బెటరు, రియల్మీలో లేదా రెడ్మీలో. అదైతే నా డిసిషన్. సో ఒకసారి మీరు మొబైల్ చెక్ చేసుకొని తీసుకోవాలా వద్దా అనేది చూసుకోండి ఫ్రెండ్స్.